ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసులో పురోగతి సాధించారు పోలీస్. హత్య కుట్రదారు కామాక్షి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆమెను బూనిగాని తోటలోని కామాక్షి నివాసంలో పోలీసులు సోదా చేశారు. ఆ దగ్గర నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ఇప్పటికే పోలీసుల అదుపులో A1 నిందితుడు జేమ్స్ ఉన్నాడు. కాలికి బుల్లెట్ తగలడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల అదుపులో మరో 3 నిందితులు ఉన్నారు. మిగిలిన వారి ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, ఏంటి కామాక్షి ఆగడాలు, 2 కిలోల గంజాయి దొరకడం ఏంటి, ఏం జరుగుతోంది అక్కడ, అప్డేట్ చెప్పండి. ఎస్ఆర్ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు రూరల్ లో ఏదైతే గంజాయి వాడకం అమ్మకాలకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారుడు పెంచలయ్య హత్య పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. ఒక గంజాయి ముఠా చేతుల్లో కుట్రపూరితంగా అతి దారుణంగా పొడిచి వెంబడించి ఈ హత్య జరిగినటువంటి విధానాన్ని కూడా పలువురు నోటిపైన వేరేసుకున్నటువంటి పరిస్థితి. ఈ సిచ్యువేషన్ సంబంధించి పోలీసులు కొద్దిగా పురోగతి సాధించినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే కుట్రదారిని అయినటువంటి టీడీపీతో అంటగలిగేటువంటి ఓ మహిళ కామాక్షి ఎవరైతే ఉందో ఆమెను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినట్టు కూడా పోలీసు వర్గాల నుంచి కూడా సమాచారం ఉంది. ఆమె నివాసంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించేటువంటి క్రమంలో 2 కిలోల గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. మరోవైపు నిన్న వేకువజామున కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద జరిగినటువంటి ఇదే నిందితుల వేటకు సంబంధించి పోలీసు కాల్పుల్లో గాయపడినటువంటి A1 నిందితుడుగా ఉన్నటువంటి జేమ్స్ కూడా పోలీసు అదుపులోనే ఉన్నాడు. అతని కాలికి బుల్లెట్ తగలడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు మరో 3 నిందితులను కూడా ఇప్పటికే పోలీసులు పురోగతి సాధించి వాళ్ళని కూడా పట్టుకున్నట్లుగా కూడా సమాచారం మనకు అందుతుంది. మిగిలినటువంటి 6 మంది కోసం అయితే మాత్రం ప్రస్తుతం బృందాలను కేటాయించి మరి ప్రత్యేకించి శ్రద్ధ వహించి మరి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు కూడా జిల్లా ఎస్పీ వెల్లడించడం జరిగింది. రేపటికల్లా కేసు కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాదాపు ఈ హత్య కేసుకు సంబంధించి 10 మంది కూడా ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపు 4 నుంచి 5 మంది పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. కుట్రదారిని అయితే ఇప్పటికే రిమాండ్ తరలించినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారంగా చెప్పొచ్చు. హరి. ఆల్ రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.